నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా వరంగల్కి సంబంధించి ములుగు మంత్రి సీతక్క పర్యటన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మంత్రి అయిన తర్వాత మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. గతంలో కూడా పరిశీలించినటువంటి పరిస్థితి, పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పినటువంటి పరిస్థితి. మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్ కూడా ఉన్నారు. ఇక మేడారం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి ప్రత్యేకంగా ఆదేశించినట్టు మనకు తెలుస్తుంది. సో మంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి, చెప్పండి. రేపు మంత్రి సీతక్క ధనసూరి అనసూయ కూడా ములుగు జిల్లా కూడా పర్యటించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే మేడారం పనులైతే అంటే జాతర ఫిబ్రవరి 22వ తారీఖు 21వ తారీఖు నుంచి మహాజాతర వారం రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో కూడా అక్కడ పనులు అయితే చకచక్క జరుగుతున్నాయా లేవా అని చెప్పి కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా 75 కోట్లు మాత్రము మేడారం జాతర దృష్టిలో పెట్టుకుని కూడా ఇవాళ 75 కోట్లు అయితే కేటాయించని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ పనులు ఎలా జరుగుతున్నాయని చెప్పి కూడా రేపు ములుగు జిల్లా కలెక్టర్ తో పాటు కూడా సీతక్క కూడా ఇక్కడికి మేడారం కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే మేడారం పనులన్నీ కూడా పూర్తిగా ఎలా జరుగుతుందో పరిశీలించడానికి కూడా సీతక్క హైదరాబాద్ నుంచి కూడా రానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే సీతక్క మాత్రము అంటే ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి అయితే ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే మేడారం పనులను నిమిత్తం కూడా ఇవాళ పనులను అంటే ఏ విధంగా అధికారులు నిర్వహిస్తున్నారో ఆ పనులన్నీ కూడా ఎలా జరుగుతున్నాయని చెప్పి కూడా ఇవాళ అధికారులతో కూడా రేపు మొత్తానికైతే సీతక్క మంత్రి టూర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఉదయం 9 గంటల నుంచి మొదటి అక్కడ ములుగు జిల్లా సంబంధించి కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా ఇవాళ వెళుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే అక్కడ పనులు అంటే తాడ్వాయి మండలంలోని కూడా మేడారం జాతరలో కూడా మేడారం సమ్మక్క సారక్క గట్ల వద్ద జంపన్నబాబు సమీపంలో కూడా కొన్ని పెండింగ్ ఉన్న పనులను కూడా ఇవాళ సీతక్క నేరుగా రేపు వెళ్లి కూడా పరిశీలిస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే అధికారులు అయితే పనులలో కూడా నిమగ్నమైన చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే మేడారం జాతర ఫిబ్రవరి 21న దృష్టిలో పెట్టుకుని కూడా చక్కచక్క జరుగుతున్నాయా లేదా ఏ విధంగా పనులు అయితే జరుగుతున్నాయని చెప్పి కూడా ఇవాళ మంత్రి సీతక్క టూర్ వేణున్న నేపథ్యంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాయచక్క మేడారం జాతరకు సంబంధించి ఏర్పాట్లు జరిగినటువంటి పని ఈసారి కొంచెం ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మేడారానికి సంబంధించినటువంటి ఆ ఏరియా ములుగుకు సంబంధించినటువంటి సీతక్క మంత్రిగా వ్యవహరించడం అనేది ఒక రకంగా ఈసారి మరింత ప్రత్యేకంగా కానున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఈసారి ఎలాంటి సూచనలు చేశారు, ఎంతవరకు పనులు వచ్చాయో మనకు తెలుస్తా ఉందా? సో ఎలాంటి సూచనలు చేశారనేది ఏమైనా స్పెసిఫిక్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉందా స్వామి? ఇప్పుడు అంటే ఆదివాసి వనదేవతలైన ఆసియా ఖండంలో అతిపెద్ద అంటే మేడారం చెప్పుకోవచ్చు. ఈ జాతరకు ప్రత్యేకించి ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేడారం జాతరకు రానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోను. ఈసారి గతంలో కంటే కూడా ఈసారి మంత్రి సీతక్కకు మంత్రి పదవి రావడంతో పాటు ఆదివాసులు అయితే ఉత్సాహంతో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ సీతక్క నేపథ్యంలో సీతక్క ఆధ్వర్యంలో కూడా ఇవాళ మేడారం సమ్మక్క సారక్క జాతరలను కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కూడా ఆ కసరత్తు అయితే చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇంకా కావాల్సిన నిధులన్నీ కూడా అంటే 75 కోట్లతో పాటు కూడా ఇంకా కావాల్సిన నిధులన్నీ కూడా ఇప్పుడు తీసుకురావడానికి రైట్ స్వామి, అంటే మంత్రి సీతక్క పర్యటనలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైనా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ప్రధానంగా కేవలం మేడారం జాతరకు కాకుండా మిగతా సమస్యలపై ఏమైనా ఫోకస్ చేసినట్లు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆమె దృష్టికి తీసుకురావడం, దానిపై ఏమైనా కార్యాచరణ రూపొందించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అలాంటి సమీక్షలు ఏమైనా జరిగాయా? ఎస్ స్వామి, ప్రధానంగా అంటే కేవలం మేడారం జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లే కాకుండా మిగతా సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఆమె దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందా? మిగతా నేతలు ఎవరైనా వెనక ఉన్నటువంటి పరిస్థితి ఉందా? సో మిగతా ఏమైనా సమీక్షించారు మిగతా సమస్యలపైన? మేడారం జాతరతో పాటు కూడా అంటే ఇవాళ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కూడా రేపు అన్ని విధాల అభివృద్ధి పనులు కావచ్చు, ఇవాళ ప్రజాపాలనలో కూడా ఇవాళ చివరి తేదీ కావడంతో కూడా రేపు ఉదయంలో కూడా సమీక్ష సమావేశం కూడా చేయడానికి కూడా చాలా
దాని మీద సమీక్ష కలెక్టర్ ను కూడా రివ్యూ చేసే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ సమీక్ష సమావేశంలో కూడా వీళ్ళ ప్రజాపాలనకు ములుగు జిల్లాకు సంబంధించింది ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఏ విధమైన ప్రజలు రెస్పాన్స్ అయ్యారని చెప్పి కూడా దాని పట్ల కూడా కొంచెం రివ్యూ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దాంతో పాటు కూడా ఇవాళ సంబంధించిన అభివృద్ధి పనులు కావచ్చు, లేక మన బుస్తాపూర్ సంబంధించిన లక్నవరం సర్వే కావచ్చు, మొత్తానికైతే ఇవాళ అన్ని పర్యటించి కూడా మొత్తం ఏమి కావాలని అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇవాళ సీతక్క ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రేపు ఊర్లో మాత్రము ఆ కలెక్టర్ తో పాటు కూడా ఎస్పీ కూడా పాల్గొనే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నరేష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మంచిర్యాలకు సంబంధించి రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అక్కడ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే యాసంగి పంటకు రైతులకు నీరు అందిస్తామని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా నీరు విడుదల చేసినటువంటి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గత ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టులో 15 టీఎంసీల నీటి నిల్వ ఉంటే ఎల్లంపల్లి నీటిని హైదరాబాద్కు తరలించిందన్నటువంటి ఆయన కొన్ని అంశాలు కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి నరేష్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గతంలో చాలా వరకు కూడా అంటే సమస్యలు సమీక్షించి ఎన్నికల ప్రచారంలో కూడా ప్రజల ముందు ఉంచినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఆయన ఎమ్మెల్యే అవడం, పూర్తిగా ఈ రోజు జరిగినటువంటి సమీక్షకు సంబంధించి ఆయన ఏమేమి వ్యాఖ్యలు చేశారు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు కడెం ప్రాజెక్టు యాసంగి సాగు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇటు గూడెం ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ఆయకట్టు కింద సాగునీరు అందించేందుకు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి నీటిని విడుదల చేశారని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ మాధవ సంతోష్ తో కలిసి ఇటు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి హయాంలో గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి దండపల్లి, లక్షపేట, హాజీపూర్ సంబంధించినటువంటి 3 మండలాలకు సంబంధించిన సుమారు 30,000కు పైగా ఆయకట్టు భూములకు సాగునీరు అందించేందుకు ఒక గొప్ప లక్ష్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించారు. మరి ఆ క్రమంలో అప్పట్లోనే దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం కూడా జరిగింది. దానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. ఆ నిర్మాణాలకు సంబంధించిన పైప్ లైన్ నిర్మాణంలో ఎన్నో లీకేజీలతోటి నిత్యం లీకేజీలతోటి నీరు వృధాగా పోయినటువంటి సందర్భంలో అటు ఆయకట్టుకు సరైనటువంటి నీరు కూడా సాగునీరు అందక కొన్ని పంటలు కూడా వేడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రస్తుతం అధికారంలో చేపట్టిన అనంతరం అయితే గత ప్రభుత్వంలో ఏదైతే సాగునీరు కోసం అందించినటువంటి క్రమంలోనే గత నీటి నిల్వన ఆధారంగా ఎల్లంపల్లి డ్యామ్ ఏదైతే ఉందో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డ్యామ్ లో నిల్వల ఆధారంగా ఇటు సాగునీరు అందించినటువంటి పరిస్థితి ఉండేది. మరి ఇక్కడ నీటిని ఇక్కడ స్థానికంగా వినియోగించుకున్న తర్వాతనే ఇతర ప్రాంతాలకు తరలించాలనే నిబంధనలు ఉండడంతో ఆ నిబంధనలు తుంగలో తొక్కినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దివాకర్ రావు దాని నిబంధనలు తుంగలకు తొక్కి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా స్థానికంగా ఉన్నటువంటి నీటిని హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకు తాగునీరు అందించేందుకు రోజుకు 2 టీఎంసీల నీటిని తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే ఇక్కడ ఎన్నో వేల ఎకరాల ఉన్నటువంటి సాగుభూములన్నీ బీడు భూములు అయ్యాయి. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్థానికంగా ఉన్న నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఇటు ఖచ్చితంగా కొత్త బ్యారేజ్ నిర్మిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన ఆయకట్టుకు సంబంధించినటువంటి రైతులకు కూడా ఇటు యాసంగి పంటగా కూడా నిర్మిస్తామన్నటువంటి ఇచ్చిన మాటలు నెరవేర్చేందుకు స్థానికంగా ఇరిగేషన్ అధికారులతో హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించి ఖచ్చితంగా తన మాటను నెగ్గించుకోవాలి, ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టాలనేటువంటి దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి హామీ మేరకు ముఖ్యమంత్రితో కూడా చర్చించి ఇరిగేషన్ అధికారులతో పట్టుబడి స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులతో ప్రతి నిత్యం 2 టీఎంసీల నీటిని తరలించేందుకు ఇటు సరఫరా చేసేందుకు ఆయకట్టు భూములకు సంబంధించినటువంటి నీటిని విడుదల చేయడం జరిగింది. మరి ఈ క్రమంలో సుమారు 30,000 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ తక్కువగా ఉండడంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇటీవల జరిగినటువంటి ఏదైతే లీకేజీలకు సంబంధించి ముంపు గురైనటువంటి పిల్లర్ కుంగిపోవడంతో నీటి సరఫరా అనేది నిలిచిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే నీటి నిల్వ ప్రస్తుతం నీటి నిల్వలకు ఆధారంగా 15 టీఎంసీల నీటి నిల్వ ప్రస్తుతం ఉండేది. మరి దీనికి సంబంధించి ఈ క్రమంలోనే నిత్యం 90 రోజుల పాటు 2 టీఎంసీల నీటిని అందించేందుకు సరఫరా చేసేందుకు ఇటు అధికారులు కూడా ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి నీటిని నేడు విడుదల చేయడం జరిగింది. మరి ఈ క్రమంలోనే రైతులకు కూడా కొంత సూచనలు చేయడం జరిగింది. ఈ ప్రేమ్ సాగర్ రావు అయితే సాగునీరుకు సంబంధించిన వరి పంటలే కాకుండా ఆరుపేడు పంటలు అంటే మొక్కజొన్న, పెసర పంటలపై దృష్టి సారించాలి. దానికి తక్కువ నీటి వినియోగం ఉండడం వల్ల
రైతులు ఏదైతే అధికారులు విడుదల చేసినటువంటి సాగునీరును సద్వినియోగం చేసుకుని నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే దిశగా కృషి చేస్తున్నారని, త్వరలోనే ఏదైతే ఇచ్చినటువంటి హామీ మేరకు బ్యారేజీని కూడా మేము త్వరలోనే నిర్మిస్తామని, బ్యారేజీ నిర్మించినప్పుడు ఒక్క ఎకరం భూమి కూడా దీనికి సంబంధించిన బీడు ఉండకుండా చూసేందుకు దానికి సంబంధించిన ఖచ్చితంగా హామీ ఇస్తున్నట్టు ఇటు రైతులకు కూడా తెలపడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు ఈ నియోజకవర్గం మొత్తం రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం అయితే వ్యవసాయంపై ఆధారపడినటువంటి క్రమంలో ఇటు గతంలో ఏదైతే ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం తూకాలకు సంబంధించినట్టు కూడా వీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనికి సంబంధించిన దోపిడీ ఏదైతే ఉందో తరుగు పేరున్నట్టు దోపిడీ కావచ్చు, ఇటు హమాలీకి సంబంధించినట్టు కావచ్చు, ప్రజలన్నీ దోపిడీ అనేది మార్చిపోయి అని చెప్పేసి స్పష్టంగా ఇప్పుడు అధికారులకు చెప్పడం అనేది రైతులకు కూడా సూచించారు. మరి ఈ క్రమంలో రైతులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తమ ఆరుగాలం పండించినటువంటి పంటలను, కష్టపడి పండించిన పంటలను దళారులు ఏదైతే దోచుకుంటూ తరుగు పేరిట దోచుకుంటూ తమకు నష్టం చేకూరుతున్నటువంటి గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దీనికి సంబంధించిన దోపిడీ అనేది రూపు మార్చిపోయిందని చెప్పేసి ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరి ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఇటు నీటి నిల్వ ఆధారంగా మరిన్ని ఎకరాలకు కూడా సాగునీరు అందిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కూడా తెలపడం జరిగింది. రాజశేఖర్, ఈ నేపథ్యంలో రైతుల వైపు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, దాదాపుగా అక్కడ ఉన్నటువంటి అన్ని పంటలకు కూడా సమృద్ధిగా గతం కంటే ఇప్పుడు కూడా భిన్నంగా, అంటే ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన పరిపాలన ఉన్నటువంటి పరిస్థితి. అంటే పూర్తిస్థాయిలో చూసుకుంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి 15 టీఎంసీల ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిని హైదరాబాద్కు తరలించినటువంటి పరిస్థితి ఉందని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తూ ఉందా? ఎందుకంటే ఇప్పటికే వరుసగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులో ఉన్నటువంటి డొల్లతనాన్ని బయట తీస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ జరిగినటువంటి అవినీతిని బయట పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా సీఎం రిపీట్ అయింది. సో ఏమైనా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి నరేష్? దీనికి సంబంధించి అవినీతి రాజ్యం వెళ్ళింది తప్ప నియోజకవర్గంలో కనీసం రైతు సంక్షేమం పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకులు కనీసం స్పందించడం కాదు కదా, కనీసం బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇటీవల చూసుకోవచ్చు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన జాతీయ రహదారి అభివృద్ధి గత 20 ఏళ్లుగా ఎమ్మెల్యే ఉన్నటువంటి దివాకర్ కనీసం ఒక్కసారి కూడా దాన్ని పట్టించుకోలేదు. ఎన్నో ప్రమాదాలకు ఎన్నో ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకున్న పరిస్థితి. దాంతో పాటుగా రైతు సంక్షేమం ముఖ్యంగా ఏంటంటే మంచిర్యాల నియోజకవర్గం ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, రైతులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. మరి ఈ క్రమంలో కనీసం రైతుల సంక్షేమ దృష్టి సారించలేదు, గ్రామాల్లో అభివృద్ధి కూడా చేయలేదు. ప్రతి ఒక్క ప్రధాన దృష్టిలో ఎందుకంటే గత 10 ఏళ్లుగా అధికారంలో లేకపోయినప్పటికీ తన సొంత ఖర్చులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మరి ఈ క్రమంలో రైతుల ప్రధాన సమస్యలను పైన దృష్టి సారించారు. బాధ్యతలు చేపట్టడంతో ముందుగా వ్యవసాయం సంబంధించిన సాగునీరు అందించడం, తాగునీరు, ఇటు రహదారులకు సంబంధించిన ప్రమాదాలను నివారించేందుకు, దాంతో పాటు వారి సంక్షేమానికి సంబంధించిన ఎస్ఎస్ నరేష్, అంటే ప్రేమసాగర్ చేస్తున్న వ్యాఖ్యలు రైతులకి పక్షపాతిగా ఉన్నటువంటి ప్రభుత్వంగా పేరు, గత ప్రభుత్వం కూడా రైతు ప్రభుత్వంగా చెప్పుకుంది కానీ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో రైతులకు అనుగుణంగా రైతులకు సమస్యలపై పోరాటం చేస్తూ ఉన్నటువంటి పార్టీగా అధికారంలోకి వచ్చింది, వారికి అనుకూలంగా చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా రైతుల కంటే కూడా కౌలు రైతులు, చాలా వరకు కూడా రైతుల కంటే కౌలు రైతులు ఎక్కువగా వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రాంతంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి తెలంగాణకు సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటి రైతులు ఉన్నారు, కౌలు రైతులు. సో ఇక్కడ ఎంతమంది కౌలు రైతులు లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తుంది యాసంగి పంటకు సంబంధించి నీళ్లు విడుదల చేసిన తర్వాత? సుమారు దాదాపు ఇక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకుంటే 2 లక్షల పైగా ఇటు ఓటర్లు ఉన్నారు. మరి దీనికి సంబంధించి సుమారు 1,50,000కు పైగా ఇటు రైతాంగం నివసిస్తున్నటువంటి ప్రాంతాలు 3 మండలాల వ్యాప్తంగా ఏదైతే దండపల్లి ప్రధానంగా చూసుకుంటే దండపల్లితో పాటు హాజీపూర్, ఇటు లక్షణపేట మండలాల వ్యాప్తంగా రైతులు ఎక్కువగా ఉన్నారు. మరి వీరికి సంబంధించిన భూములన్నీ అక్కడే ఉన్నాయి. కొంతమంది మా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నప్పుడు భూములు అక్కడ ఉండి కౌలుకు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. సుమారు దాదాపు 80,000కు పైగా రైతులు కూడా దీనికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ గత ఏళ్ల తమ శ్రమ దోపిడీకి గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటు ఏదైతే ధాన్యం మార్గడం పండించినటువంటి పంటను విక్రయించే క్రమంలో దళారులు ఎక్కువగా వచ్చి తమ తరుగు పేరిట దోచుకునేటువంటి దోపిడీ అనేది తగ్గిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంతో మంది ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే తమ పంట కష్టం అనేది చేతికి వస్తే ఎవరో మధ్యలో దళారులు తింటూ తమను ఎంతో నష్టానికి గురి చేస్తున్నటువంటి క్రమంలో నేడు ప్రభుత్వం మారగానే దళారీ వ్యవస్థ అనేది రద్దయిపోయి రూపుమాపోయినటువంటి పరిస్థితుల్లో
తమ కష్టం అనేది తమ చేతికి రావడంతో ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ చెప్పుకోవచ్చు రాజశేఖర్. నరేష్, నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. సో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి మహాత్మా గాంధీ ఆ అంశాలకు ఆయన స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కేంద్రం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు పూర్తి స్థాయిలో ప్రకటనలకే పరిమితం అయిపోయి రాష్ట్రంలో అలాంటి ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మన భద్రాద్రికి సంబంధించి చూస్తే బాలవంచపట్నంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గాలికి వదిలేశారు అధికారులు. ఇక మున్సిపల్ అధికారులు ప్రధానంగా దానిపై దృష్టి సారించినటువంటి పరిస్థితి. ఎక్కడ పడితే ఎక్కడ రోడ్లపై చెత్త వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నామమాత్రంగా తుడుస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా ప్రజల నుంచి వైపు వినిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా ఇంకోటి చూసుకుంటే ₹1,00,000 కొనుగోలు చేసినటువంటి డస్ట్బిన్లు కార్యాలయం దగ్గర వృధాగా అలా ఉంచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై జనాలు కూడా భగ్గుమంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. 4 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏదైతే బృహత్తర ప్రణాళిక ఏదైతే చేపట్టిందో ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ₹1,00,00,000 నిధులు కూడా కేటాయించినటువంటి అంశం ఉంది. అలాగే ఆ యొక్క పాల్వంచ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బృహత్తర కార్యక్రమంలో రోడ్లమ్మటి వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ యొక్క రోడ్ల పైన చెత్త పడేయకూడదు. ఈ యొక్క చెత్తను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చెత్త బుట్టలోనే వేసే విధంగా ఈ యొక్క ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక్కడికి పాల్వంచ మున్సిపాలిటీకి డస్ట్బిన్లు ఈ యొక్క కొనుగోలు చేయడం జరిగింది. ఈ యొక్క ₹1,00,000 విలువ చేసేటువంటి ఈ యొక్క డస్ట్బిన్లు ఏవైతే ఉన్నాయో ఇవి బిల్డింగ్ పైన అదే మున్సిపాలిటీ కార్యాలయం పైనే మనం ఇప్పుడు ఉన్నామో ఈ యొక్క డస్ట్బిన్లు ఇలా పడేసి ఉన్నాయి. ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఈ యొక్క పగిలిపోతున్నటువంటి నేపథ్యం ఉంది. ₹1,00,000 ఈ యొక్క ప్రజాధనం తోటి కొనుగోలు చేసినటువంటి ఈ యొక్క డస్ట్బిన్లు ఇలా పడేసి వృధాగా పడేసినటువంటి నేపథ్యం ఉంది. పాల్వంచ మున్సిపాలిటీ, పాల్వంచ పట్టణం, అలాగే ఈ యొక్క చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతమైనటువంటి ఈ యొక్క పట్టణంలో ఏ విధమైనటువంటి చెత్త అనేది రోడ్డు మీద ఉండకూడదు, స్వచ్ఛ భారత్ అనేది కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బృహత్తర కార్యక్రమానికి ఇక్కడ పాల్వంచ మున్సిపాలిటీ అధికారులు ఈ యొక్క కార్యక్రమానికి తూట్లు పొడుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. పట్టణ ప్రజలు ఈ యొక్క మున్సిపాలిటీ పైన తీవ్రమైనటువంటి రైట్ శ్రీనివాస్, ప్రధానంగా నిరుపయోగంగా ఉన్నటువంటి డస్ట్బిన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఏమైనా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఎందుకు అలాగా వృధాగా ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా అధికారులు వివరించే ప్రయత్నం చేస్తారా? సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉందా? అంటే ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిషనర్ కావచ్చు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఈ యొక్క వారి యొక్క నిర్లక్ష్యానికి నిలువుటద్దమే ఇది ఈ యొక్క డస్ట్బిన్లు ఇలా పడేసి ఉండటం అనేది కూడా చెప్పుకోవచ్చు. అధికారులను ప్రశ్నిస్తే పెడతాము అని చెప్పేసి మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు తప్ప వాటిని వినియోగంలోకి తీసుకునేది లేదు. పాల్వంచ మున్సిపాలిటీని ఈ యొక్క స్వచ్ఛ భారత్ లో ముందు నడిపేటువంటి కార్యక్రమము లేదు. ఈ యొక్క అధికారులు కేవలం మున్సిపాలిటీ అధికారుల యొక్క నిర్లక్ష్యానికే నిలువుటద్దంగా ఇది ఒక ప్రదర్శనగా కనపడుతుంది. ఇవి కనపడకుండా ఎవరికీ కనిపించినటువంటి బిల్డింగ్ పైన థర్డ్ ఫ్లోర్ లో ఏదైతే టాప్ లో పడేసినటువంటి ఈ యొక్క డస్ట్బిన్లు ఎవరు చూడని అటువంటి ప్రదేశంలో ఉంచడం కూడా ఒకందుకు అధికారుల పైన పలు అనుమానాలకు తావిస్తోంది. అంటే మాకెందుకులే ప్రజాధనమే కదా అనేటువంటి నిర్లక్ష్య ధోరణిలో ఈ యొక్క పాల్వంచ మున్సిపాలిటీ అధికారులు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకోటి అంటే జనాల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించి లక్షలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి, ప్రజల అవసరాల కోసం స్వచ్ఛ భారత్ అంటే ఆరోగ్యం ఆహ్లాదకరంగా ఉండే విధంగా ప్రవేశపెట్టినటువంటి పథకానికి సంబంధించి ఎక్కడ కూడా అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. సో మనం విజువల్స్లో చూస్తే క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఏమైనా కంప్లైంట్, ఫిర్యాదులు ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇంతవరకు ఏమైనా ఫిర్యాదులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే గతంలో ఇక పాల్వంచ పట్టణంలో ఉన్నటువంటి సామాజిక సేవా కార్యకర్త పలు దఫాలుగా గతంలో పనిచేసినటువంటి చింతా శ్రీకాంత్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ నుంచి ప్రస్తుతం ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు ఎన్నికల ముందు, వేరే మున్సిపల్ కమిషనర్ కూడా గతంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కి పలు దఫాలుగా చేసినప్పటికీ కూడా ఎక్కడెక్కడ వీళ్ళకి అధికారులు ఎంతసేపటికి కార్యాలయానికే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో అతను ఎక్కడెక్కడ నిర్మించాలి, ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, ఎక్కడ చెత్త ఎక్కువగా ఏ ప్రాంతాల్లో వెళ్తూ ఉంటారు,
అనేటువంటి పలు దఫాలుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క అధికారిలో చలనం వల్ల ఈ యొక్క డల్లు ఇక్కడే పడేస్తున్నాయి, రోడ్ల చేస్తున్నారు. చేసినటువంటి చెత్తని సేకరించడంలో కూడా మున్సిపాలిటీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇంత మార్పులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. వచ్చే వారంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. సో సంక్రాంతిలోపు పోస్టుల భర్తీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తులు మొదలుపెట్టింది. కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులు భర్తీ చేయాలని భావిస్తున్నటువంటి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. 25 నుంచి 30 మందికి పోస్టులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం పరిస్థితి మనకు తెలుస్తుంది. సో ఎవరెవరు ఉండబోయే అవకాశం కనిపిస్తుంది, దానికి సంబంధించి ఇప్పటి నుంచి కార్యాచరణ ఎలా మొదలవుతుంది, కసరత్తు ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి హరీష్ చెప్పండి. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నామినేటెడ్ పదవులకు సంబంధించి ముహూర్తం కూడా సిద్ధమవుతుంది. ఏదైతే సంక్రాంతి లోపే కూడా ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించిగా పూర్తిగా కార్పొరేషన్ చైర్మన్లను నియమించేందుకు కూడా ఇక్కడ పిసిసి భావిస్తుంది. ఇక ఎంపీ ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్న సందర్భంగా ఆ పార్టీ శ్రేణుల్లో కావచ్చు, ఇప్పుడు పార్టీ కోసం గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కష్టపడి క్యాడర్ ఏదైతే ఉత్సాహంతో పనిచేసిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కార్పొరేషన్ సంబంధించి పదవులను కట్టబెడితే అక్కడ పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయిలో కూడా ఆ పార్టీకి కేడర్ సంబంధించి బలోపేతం కావచ్చు, పార్టీ పైన విశ్వాసం పెరుగుతుంది. ఇక్కడ ఎంపీ ఎన్నిక సంబంధించి కూడా పూర్తిగా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు, ఉత్సాహంగా ఎలక్షన్ సంబంధించి ప్రచారాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన గ్యారంటీల పట్ల కావచ్చు, ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే కింది స్థాయి నేతలు కార్యకర్త మొదలు అంత నేతలంతా ఉత్సాహంతో పనిచేస్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వ్యూహాలను కూడా పిసిసి తీసుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏదైతే కార్పొరేషన్ పదవులకు సంబంధించి కూడా 90 పైగా కార్పొరేషన్ పదవులు ఉంటాయి. దాంట్లో నామినేటెడ్ సంబంధించి ఏదైతే క్యాబినెట్ హోదా కలిగిన కార్పొరేషన్లు కొన్ని ఉంటాయి, మిగతా కార్పొరేషన్లకు సంబంధించి కూడా భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే విడతల వారిగా ఇప్పుడు ఏదైతే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అంటే ఉమ్మడి 10 జిల్లాల నుంచి కూడా ముగ్గురేసి అభ్యర్థులకు సంబంధించి ఈ కార్పొరేషన్ పదవులు కేటాయించే అంశం పైన కూడా పిసిసి భావిస్తుంది. ఇప్పటికే అక్కడ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలను నియమించింది. కాబట్టి ఆ ఇన్ఛార్జీలంతా కూడా పూర్తిగా ఈ పదవులకు సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా పైన కూడా పూర్తిగా ఇప్పుడు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. దాంట్లో ముగ్గురిని తీసుకుని దాంట్లో ఫిల్టర్ చేసి పూర్తిగా కేబినెట్ కి సంబంధించి కావచ్చు, మంత్రివర్గ సంబంధించి అలాగే సీఎం రేవంత్ రెడ్డితో ఈ డేటాను అక్కడ పెట్టడం జరుగుతుంది. సింగిల్ నేమ్ తో వాళ్ళు ఏదైతే కార్పొరేషన్ పదవులకు సంబంధించి అభ్యర్థి ఎవరైనా పైన కూడా సింగిల్ నేమ్ తో ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఈ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ కార్యకర్తలు మొదలు నేతలందరినీ కూడా ప్రచారాలకు కావచ్చు, పార్టీని గెలుపు దిశగా ప్రయత్నించేలా ఇట్లాంటి వ్యూహాలను కూడా రచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొదటి విడతగా 25 నుంచి 30 కార్పొరేషన్లకు సంబంధించి ప్రకటించే అవకాశం ఉన్నది. ఈ కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఏదైతే గతంలో పార్టీకి పనిచేస్తూ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా క్రియాశీలకంగా పనిచేసిన వారు ఉన్నారు. నియోజకవర్గాలకు కూడా తిరిగి పనిచేసిన నేపథ్యం ఉంది. ఇక వార్ రూమ్ వేదిక కూడా కొంతమంది నేతలు పనిచేసిన వారు ఉన్నారు. అలాగే ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆశావాహులు ఎవరైతే దరఖాస్తు చేసుకుని టికెట్ దక్కని వారు కొంతమంది ఉన్నారు. ఇలాంటి వారి పేర్లు ఖరారు చేసి పూర్తిగా దీనికి సంబంధించి 30 కార్పొరేషన్లకు సంబంధించి సంక్రాంతికి అంటే ముందుగానే దీనికై జీవో ఇష్యూ చేసేందుకు కూడా ఇక్కడ పిసిసి భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి టార్గెట్ 15 గా పెడుతుంది. దాంట్లో 12 స్థానాలు ఖచ్చితంగా గెలిచే దిశగా తీసుకెళ్లాలని ఉత్సాహంతో కూడా పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు, వాటి సంబంధించిన వ్యూహాలు కావచ్చు, కార్యాచరణ కావచ్చు. మొన్న కార్యవర్గ సమావేశంలో కూడా ఇలాంటి అంశాలపైన చర్చించారు. అంటే మొత్తంగా 12 స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దిశగా వెళ్ళాలి. కాబట్టి ఈ కార్పొరేషన్లకు సంబంధించి నియమిస్తే ఒక కింది స్థాయి నేతలు అంటే కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ సెకండరీ గ్రేడ్ కలిగిన నేతలు కావచ్చు, వీళ్ళంతా ఉత్సాహంగా పనిచేస్తారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కలుపుకొని పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా 12 స్థానాలను కైవసం చేసే దిశగా పనిచేస్తున్న నేపథ్యం. ఇక కార్యకర్తలు అంటే 30 స్థానాలను ప్రకటించిన తర్వాత మిగతా స్థానాలకు తమ చోటు ఉంటుందని కూడా ఇంకా ఉత్సాహం
విధానంతో పనిచేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పిసిసి ఇలాంటి ప్లాన్ కి సిద్ధమైంది. ఇక దీనికి సంబంధించి 30 మందిలో ముందుగా క్రియాశీలకంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇక మహిళా కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎస్సీసీఎల్ కావచ్చు, ఫిషర్మ్యాన్ కాంగ్రెస్ కావచ్చు, అంటే ఇట్లాంటి కార్పొరేషన్లకు సంబంధించిన సెల్స్ ఏవైతేనో వాటికి వాళ్ళకు ముందుగా క్రియాశీలకంగా వాళ్ళకు ముందుగా కార్పొరేషన్లు ఇచ్చే ఆలోచనలో కూడా పిసిసి ఉంది. మరికొంతమంది నేతలు ఏదైతే టికెట్ గత అసెంబ్లీలో ఆశావాహులు ఎవరైతే వాళ్ళకి టికెట్ దక్కని వారికి కూడా చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతా ఏదైతే అధికార ప్రతినిధులుగా కొంతమంది అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా క్రియాశీలకంగా పనిచేశారు. వార్ రూమ్ వేదిక కావచ్చు, సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఆ క్షేత్రస్థాయిలో ప్రచారాలు కావచ్చు, మీడియా వేదిక కూడా ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు 6 గ్యారంటీలు 5 డిక్లరేషన్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. కాబట్టి వాళ్లకు ముందుగా 30 స్థానాలను 30 కార్పొరేషన్లు ఇస్తే పార్టీకి సంబంధించిన ఇంకా విశ్వాసం పెరుగుతుంది. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయి నుంచి కూడా కార్యకర్తను మమేకమవుతూ పార్టీ గెలుపు కోసం 12 స్థానాల్లో గెలుస్తామన్నట్టుగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఈ కార్పొరేషన్లకు సంబంధించి ముందుగా 30 ప్రకటించేందుకు అది సంక్రాంతి కంటే ముందే ప్రకటించే ఏదైతే కాంగ్రెస్ పార్టీ పిసిసి ఇప్పటికే భావిస్తున్న నేపథ్యం కావచ్చు, దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ముమ్మరమైంది. నేతలంతా కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా ఫిల్టరింగ్ జరుగుతున్న నేపథ్యం కావచ్చు. మరికొన్ని రోజుల్లో సింగిల్ నేమ్ తో కూడిన కార్పొరేషన్లకు సంబంధించి ఎవరైతే కేటాయిస్తారో ఆ సింగిల్ నేమ్ తో కూడిన డేటాను సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రివర్గంకి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, నామినేటెడ్ ఏదైతే అభ్యర్థులకు సంబంధించి ఎంపికలో ఎవరెవరు కీలకంగా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. సో వర్గీకరణ ఎలా ఉండబోతుంది అంటే మహిళలు, సామాజిక వర్గాలు, అలాగే ప్రాంతాల బట్టి విభజించే అవకాశం, ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆశావాహులు చాలా కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్దగా ఉన్నటువంటి పరిస్థితి. ముందు నుంచి ఉన్న వాళ్ళు, మధ్యలో వచ్చిన వాళ్ళు, ఆశావాహులు, మీరు మాట్లాడుతున్నటువంటి ఎవరైతే క్యాడర్ సంబంధించిన పూర్తి స్థాయిలో ఆశావాహులు ఎక్కువ ఉన్నాయి. సో నామినేటెడ్ 25 నుంచి 30 మంది ప్రకటించే అవకాశం, సో మహిళలకి చోటు దక్కే అవకాశం కనిపిస్తుందా? ఇలాంటి సమీకరణలతో ఏమైనా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి? ఎవరు ప్రధానంగా ఈ ఒక సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో సో దాంట్లో ప్రధానంగా ఉండే నేతలు ఎవరు అవకాశం ఉంది ఎంపికలో? ఖచ్చితంగా అంటే ఈ కార్పొరేషన్ల ఎంపిక ఏదైతే ఉమ్మడి జిల్లాల నుంచి అంటే ఒక్కో జిల్లా నుంచి ముగ్గురేసి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ఇప్పుడు సామాజిక వర్గంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీసీఎల్ కావచ్చు, ఎస్టీసీఎల్ కావచ్చు, బీసీసీఎల్ కావచ్చు, మైనార్టీ సెల్ కావచ్చు, ఫిషర్మెన్ కాంగ్రెస్ ఇలాంటి అనుబంధ సంఘాలు ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళు ఆ సంఘాలకు సంబంధించిన చైర్మన్లు కూడా కొనసాగుతున్నారు. వాళ్ళతో పాటుగా ఇంకా క్రియాశీలకంగా పనిచేసిన వారు ఉన్నారు. చివరి నిమిషంలో టికెట్ దక్కని వారు అంటే ఒక్కో సామాజిక వర్గానికి సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బీసీలకు సంబంధించి కూడా వాళ్ళ ఏదైతే కోటా పరంగా ఉంటుందో దానికి సంబంధించి కావచ్చు, ఇక మహిళలకు సంబంధించి కావచ్చు, అన్ని అంశాలను వాళ్ళు సిద్ధం చేసుకునే నేపథ్యం కావచ్చు, అన్ని ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కార్పొరేషన్ల సంబంధించిన చైర్మన్లు ఏవైతే ఉన్నాయో ముందుగా ఆ కీలకమైన 30 సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ సంబంధించి దాంట్లో సామాజిక పరంగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గతంలో ఇప్పుడు ఎస్ఎస్ఎల్ సంబంధించి కూడా మెట్టు సాయి కుమార్ ఏదైతే గోషామహల్ నుంచి కూడా టికెట్ ఆశించారు, చివరి నిమిషంలో కూడా ఆ టికెట్ దక్కపోవడం నేపథ్యం కావచ్చు. ఇక్కడ మహిళా కాంగ్రెస్ నుంచి అక్కడ సునీతారావుకు ఆ టికెట్ కేటాయించడం జరిగింది. ఎస్ఈసీఎల్ సంబంధించి కూడా ప్రీతంగా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, అతనికి టికెట్ దక్కని నేపథ్యం కావచ్చు. ఇంకా ఇట్లాంటి మానవతర ఇలాంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మొదటి విడతలో క్రియాశీలకంగా పనిచేశారో వాళ్లకు ఆ మొదటి విడతలో ప్రకటించే అవకాశం ఉంది. కొంతమంది ఎమ్మెల్సీలుగా ఆశావాహులు కూడా వాళ్ళకు ఇప్పటికే నేతలు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక మరికొంతమంది ఏదైతే కోటా ఎమ్మెల్సీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ప్రతిపాదనలో తీసుకుంటారు. ఎవరికైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీలో హామీ ఇచ్చిందో వాళ్ళందరికీ ముందుగా ఇప్పుడు 30 స్థానాలకు సంబంధించి కూడా వాళ్ళకు కేటాయించే అవకాశం ఉన్నది. ఇక మిగతా కార్పొరేషన్లకు సంబంధించి కూడా అంటే 3 విడతలుగా కూడా కార్పొరేషన్కి సంబంధించి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మొదటి విడతగా 30 ప్రకటించిన తర్వాత ఇంకా ఏదైతే నేతలు ఉంటారో వాళ్ళకు కూడా ధీమా ఉంటుంది, వాళ్ళు కూడా కష్టపడి పని చేస్తారు, ఎన్నికలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. కాబట్టి ఈ మొదటి విడతగా 30 ప్రకటిస్తే ఇంకా జోష్తో పనిచేస్తారని వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ పిసిసి భావిస్తుంది. దీంతో భాగంగానే సంక్రాంతి కంటే ముందే 30 స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి సామాజిక కోణాల్లో ఒక బీసీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్టీ సామాజిక వర్గం కావచ్చు, గతంలో ఏదైతే టికెట్లు అసెంబ్లీ కేటాయించారో అదే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతిపాదనలు కావచ్చు.
ఆ ప్రతిపాదనలే ఇప్పుడు కూడా ఈ కార్పొరేషన్లకు సంబంధించి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా సామాజిక కోణంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. క్రియాశీలకంగా పనిచేసిన ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలకు క్రియాశీలకంగా పనిచేశారో దాన్ని కూడా తీసుకొని మిగతా అభ్యర్థులకు సంబంధించి పూర్తిగా సింగిల్ నేమ్తో ఉండే డేటాను సంక్రాంతి కంటే ముందే క్యాబినెట్ కు అందజేయడం జరుగుతుంది. క్యాబినెట్ ఆమోద ముద్ర తర్వాత సంక్రాంతి పండుగకు ఇప్పుడు పనిచేస్తున్న కార్పొరేషన్లకు సంబంధించి 30 మందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందియబోతున్నట్టుగా తెలుస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. సో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. సో ఇక్కడ ప్రధానంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కోడి మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ కోడి మొక్కల్లో భాగంగా చెల్లించినటువంటి గోవులు పేరుతో అక్కడ సొమ్ము చేసుకున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. కోడి మొక్కల వ్యవహారంలో అధికారులు, ఆలయ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా చాలాసార్లు ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ప్రసార మాధ్యమాల్లో మన అమ్మా న్యూస్ ద్వారా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. కానీ అధికారులు ఎక్కడ చలనం వచ్చినట్లేదు. మరొకసారి వార్త వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. ఏదైతే దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రధానంగా కోడె మొక్కులు భక్తులు అత్యంత ఏదైతే భక్తితో కూడా కోడె మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అయితే ఈ సాంప్రదాయంలో భాగంగా కూడా నిజరూప కోడెలను కూడా కొంతమంది భక్తులు ఆలయానికి విరాళంగా కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయానికి సంబంధించిన గోశాలలో ఏదైతే పరిమితికి మించి గోవులు ఉన్నాయంటూ కూడా గత 4 సంవత్సరాల క్రితం దేవాదాయ శాఖ ఏదైతే గోశాల ఫెడరేషన్ కి అందించాల్సిందిగా కూడా ఒక నిబంధన తీసుకురావడంతో కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా గోశాలలకు తరలిస్తున్నారు. అంటే ప్రైవేట్ ఫెడరేషన్, అంటే గోశాల ఫెడరేషన్ అంటే వివిధ జిల్లాల నుంచి కూడా ఈ ఫెడరేషన్ వాళ్ళు ఇక్కడి నుంచి గోవులను అంటే ఉచితంగా కూడా ఈ గోవులను తరలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఎవరు ఏంటి అని ఎలాంటి ఆరా తీయకుండా ఆలయ అధికారులు ఉచితంగా వాళ్ళకి కేవలం వారు తీసుకొచ్చిన అంటే ప్రస్తుతానికైతే ఈ రోజు మహబూబాబాద్, వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ నుంచి ఒక గోశాల ద్వారా ఒక రిసిప్ట్లతో అంటే ఫేక్స్ రిసిప్ట్లుగా కూడా మనం సొంతంగా ముద్రించుకున్న రిసిప్ట్లతో కూడా అక్కడి నుంచి గోవులను తరలించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఎలాంటి ఫెడరేషన్ లేకున్నా కూడా గోశాల లేకున్నా కూడా ఆ ఫేక్ రిసిప్ట్లతో పాటుగా అక్కడి నుంచి గోవులను తరలిస్తున్న నేపథ్యంలో అనుమానం వచ్చిన అంటే పెద్ద ఎత్తున కూడా దాదాపు 22 పైగా గోవులు కూడా ఒకే వాహనంలో పరిమితికి మించి తరలిస్తుండడంతో కూడా అనుమానం వచ్చి తనిఖీ చేసిన అనంతరం అదంతా కూడా అసలు అక్కడ గోశాల ఫెడరేషన్ అంటూ లేదు అని చెప్పేసి కూడా ఆరా తీసిన అనంతరం కూడా అధికారులకు విస్మయపరిచే నిజాలైతే బయటపడ్డాయని కూడా ఏదైతే ఇలాంటి దాదాపు కొన్ని సంవత్సరాలు 2000కు పైగా గోవులు ఇప్పటికే ఆలయం నుండి ఆలయ గోశాల నుండి కూడా తరలించడం కూడా విస్మయం చెందిన విషయం కూడా మనం చెప్పవచ్చు. అంటే ఎక్కడికక్కడ కబేలాలకు తరలిస్తున్న పరిస్థితి. అంటే హిందువులు అత్యంత దైవ భక్తితో పూజించే గోశాలను అంటే సకల దేవతలు 30 దేవతలంతా కూడా కోలువై ఉండే ఏదైతే ఆవులను గోవులను అలాంటి గోమాతలను ఇలా ఎంత నిర్లక్ష్యంగా చూడటం పట్ల కూడా అధికారుల పట్ల కూడా స్థానికులు అంటే హిందూ సంఘాలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే తాము అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కోడె మొక్కులు చెల్లించుకుంటుంటే ఇలా గోశాలలకు ఆవులను తరలించడం ఏంటి అని చెప్పేసి ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ పరిమితికి మించి గోవుల నేపథ్యంలో కూడా ఆలయాల నుంచి ఏదైతే రాజరాజేశ్వర స్వామి గోశాల నుంచి ఇతర గోశాలలకు తరలించడము అవన్నీ కూడా ఏదైతే కబేలాలకు అంటే ఒక మతానికి చెందిన వారు ఆ కబేలాలలో కూడా ఈ గోవులను వధిస్తూ అయితే ఇదంతా కూడా ఒక అంటే ఏదైతే హిందూ సాంప్రదాయం ప్రకారం దాదాపుగా గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆవును ఏదైతే గోవును జాతీయ జంతువుగా గుర్తించాలంటూ కూడా హిందూవాదులు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న పరిస్థితి. అలాంటి గోమాతను ఏదైతే కబేలాలకు తరలించడం పట్ల కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే అధికారులు ఎంతసేపు ఆలయానికి ఆదాయ మార్గాలే తప్ప అసలు ఎలాంటి కనికరం లేకుండా కూడా ఇన్ని రైట్ శ్రీకాంత్, మీరు అన్నట్లు ఆలయ అధికారులు కేవలం భక్తుల యొక్క మనోభావాలు లేకపోతే వారి యొక్క భక్తి నమ్మకాలకు ఎక్కడ తావివ్వకుండా వ్యాపార విలువలతో మాత్రమే వెళుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో చాలాసార్లు ఇలాంటి వార్తలు వచ్చినటువంటి పరిస్థితి, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అధికారులు ఎక్కడ కూడా మార్పు వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. అంటే
హిందువులు అత్యంత ఆరాధ్యంగా భావించినటువంటి గోమాతకు సంబంధించి గోమాతగా వారు పిలుస్తూ ఉంటారు. సో సకల దేవతలకు స్వరూపంగా భావిస్తూ పూజిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. తర్వాత గతంలో ఏవైతే వీరిని సంరక్షించే ఆ కేంద్రాల్లో కూడా సరైనటువంటి సదుపాయాలు లేవు. సో వాటికి సరైనటువంటి తాగునీరు కానీ చేయనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని గతంలో వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఈసారి హిందూ సంఘాలు ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తుంది? దీనిపై వివరణ అడిగితే ఏమైనా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి, ఆలయ అధికారులు ప్రధానంగా ఏం చెప్తున్నారు? రాజశేఖర్, మీరు అన్నట్టుగా కూడా గతంలో ఈ గోశాల నుంచి నిర్వహణ లోపాలు స్పష్టంగా అమ్మా న్యూస్ లో కూడా గతంలో మనము ఈ ప్రస్తావన తీసుకొచ్చడం అయినా కూడా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. గతంలో చాలా పెద్ద సంఖ్య కూడా అంటే ప్రధానంగా వేసవి కాలంలో నీటి కరువు, గ్రాసం కరువు చాలా పెద్ద సంఖ్యలో కూడా మృతి చెందడం పట్ల కూడా మన అమ్మా న్యూస్ లో ప్రత్యేక కథనాలు కూడా ప్రసారం చేసినప్పటికీ కూడా ఇలాంటి అధికారులు, ఆలయ అధికారులు పెడచెవిన పెడుతున్నారంటూ కూడా మనం చెప్పవచ్చు. ఏదైతే దేవాదాయ శాఖకు కూడా ప్రత్యేకంగా ఆలయాల నుండి వస్తున్న ఆర్జన మీద ఉన్న శ్రద్ధ మాత్రం ఆలయాల నిర్వహణ మాత్రం అంటే ఇతర మతాలకు లేని ఏదైతే ఈ పరంపర అంతా కేవలం హిందూ సాంప్రదాయంలో మాత్రమే కొనసాగుతుంది. ఈ హిందూ సాంప్రదాయం, హిందూ ఆలయాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా ఇతర మతాలకు తరలించడం పట్ల కూడా హిందూ సంఘాల ప్రతినిధులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు బజరంగ్ దళ్, విహెచ్పి లాంటి ఆ భక్తులు కూడా ఎవరైతే హిందూ సంఘాలకు సంబంధించిన మానకొండూరులో కూడా ఒకటి అంటే ఏదైతే గర్భంతో ఉన్న ఒక గోవును ఒక మతానికి చెందిన ఒక వ్యక్తి దొంగిలించి వ్యక్తిగతంగా ఉన్న ఒక ఇంటిలో నుంచి గౌను దొంగిలించి దాన్ని హతడం కూడా జరిగింది. దీని పట్ల బీజేపీ సంబంధించిన నేతలంతా కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేసి రాస్తారోకో నిర్వహించిన పరిస్థితి ఉంది. స్థానికంగా పోలీసులు అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేసిన పరిస్థితి. అంటే ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ కూడా అధికారులు, ఆలయ అధికారులు ముఖ్యంగా దక్షిణ కాశీగా దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి భక్తులు లక్షల సంఖ్యలో కూడా మొక్కులు తీర్చుకున్నారు. అలాంటి ఆలయంలో అసలు గోవుల నిర్వహణ రైట్ శ్రీకాంత్, ఇక్కడ లక్షల భక్తులు వస్తుంటారు. వివిధ ప్రాంతాలు ఎంతో చాలా శక్తివంతంగా చెప్తున్నటువంటి క్షేత్రంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు, ఎందుకంటే ఎలక్షన్ టైంలో తూతూ మంత్రంగా వచ్చి అక్కడ దర్శనాలు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు తప్ప సో ఇలాంటి సమస్యలపై ఎందుకు దృష్టి సారించడం లేదు. సో పూర్తిగా మార్పు రావాలంటే అంటే ఎన్ని కోడిముక్కలు చెల్లించుకునే రోజుకి ఎంత వస్తున్నాయి పూర్తిగా లెక్క చెప్పాల్సినటువంటి ఆలయ అధికారులు ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు. సో ఇక్కడ అలాంటివి జరగకపోవడం వల్లే అక్రమంగా వీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక డబ్బు కేవలం వాణిజ్య నేపథ్యంలోనే అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కఠినంగా మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారా? సో ఆ దిశగా ప్రభుత్వాలు ఏమైనా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందనుకోవచ్చు మనం? తప్పకుండా రాజశేఖర్, అంటే గత 10 సంవత్సరాలుగా అధికారంలో అంటే మీరు అన్నట్టు రాజకీయాలకు అతీతంగా కూడా చూడవచ్చు. కాకపోతే గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేములవాడ దేవాలయానికి ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్లకు పైగా నిధులు ప్రకటించిన మాట నీటి మీద రాతలయ్యాని కూడా చెప్పచ్చు. ఆలయ అభివృద్ధి పేరుట ఆలయానికి సంబంధించిన చెరువును కూడా అన్యాక్రాంతం చేసి పార్కింగ్ పేరిట కూడా ఇప్పటికీ చెరువు అన్యాక్రాంతమైందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ కూడా ఆలయ అభివృద్ధి పనులు మాత్రం అంటే కేవలం ఒక రాతపూర్వకంగానే తప్ప ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదని చెప్పవచ్చు. ఇదంతా అంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలో వచ్చిన తర్వాత దేవాలయాల నిర్వహణ పట్ల కూడా దృష్టి సారిస్తుందని చెప్పేసి కూడా ఆ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ అంటే ఇలాంటి పొరపాటు దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం ఏదైతే ఆలయాల పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధ కనబర్చాల్సింది పోయి ఇతర మతాలకు అంటే ఈ ఆలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని అంతా కూడా ఇతర మతాల వారికి కూడా ఖర్చు పెట్టడం పట్ల రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఖమ్మంకి సంబంధించి మదిరలో భట్టి విక్రమార్క పర్యటన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాపాల కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మదిరలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామని మంత్రి భట్టి చెప్పినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ఎన్నికల హామీ మేరకు ప్రతి ఇంటికి పార్టీలకు అతీతంగా పథకాలని కూడా అందిస్తాం, 6 గ్యారెంటీలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైంది. ఇక విపక్షాలు మాపై కావాలని కక్ష కట్టి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాను కూడా కొన్ని ఆయన కామెంట్ చేస్తున్నాం. అప్పుడే ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎందుకు, కొంత టైం ఇవ్వడానికి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి ఉపేంద్ర.
రైట్ మదిరకు సంబంధించి భట్టి విక్రమార్క ప్రధానంగా ఆయన మంత్రి అయిన తర్వాత తనదైన పంతాలో వెళ్తున్నటువంటి పరిస్థితి, ఎంతో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నటువంటి పరిస్థితి. సో పూర్తిగా ఆయన పీపుల్స్ మార్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తనదైన పంతాలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి తర్వాత మళ్ళీ మనం వెళ్దాం మరొకసారి ఉపేంద్ర దగ్గరికి. తర్వాత ఆదిలాబాద్ వెళ్దాం. ఇప్పుడు ఆదిలాబాద్లో మా ప్రతినిధి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా పంచాయతీ పోరుపై ఇక స్పష్టత కనిపిస్తున్నటువంటి లేని ఒక అస్పష్టత అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ నెల 30తో ముగినున్నటువంటి పదవీ కాలం ఎన్నికల అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా గత నెల 5న ఈసీ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతాయా లేదంటే అప్పటి వరకు ప్రత్యేకంగా అధికారుల పాలన ఉండేటటువంటి కొన్ని సందేహాలు వస్తున్నటువంటి పరిస్థితి. సవరించినటువంటి పిఆర్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు కొనసాగేనా? సో ప్రస్తుత ప్రభుత్వం మారుస్తుందా? ఆశావాహులు ఇప్పుడు దీనికి సంబంధించి ఉత్కంఠ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. ఇటీవలే శాసనసభ ఎన్నికలు ముగిసిపోయాయి. తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో చేపట్టింది. ఆ తర్వాత వచ్చేటటువంటి ఒక ఎన్నికలపై మాత్రం అంటే ప్రజలైతే ఒక ప్రత్యేక దృష్టి సారించినట్టుగా కనబడుతోంది. మొత్తం ఇది ఒక ఎన్నికల సంవత్సరంగా కూడా పేర్కొనేటటువంటి సందర్భం ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు శాసనసభ, ఆ తర్వాత పార్లమెంటు, ఇటు పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థ, జిల్లా పరిషత్ ప్రాదేశిక, మండల పరిషత్ ప్రాదేశిక, ఇలా వరుస ఎన్నికలు ఉండడంతో మరి ఎప్పుడు ఏ ఎన్నికలు జరుగుతాయి అనేటటువంటి యొక్క సందిగ్ధత అయితే ఇక్కడ ప్రజల్లో నెలకొంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రజలు వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడైతే ఈ 30తో పంచాయతీకి సంబంధించి ఈ నెల 31తో సర్పంచుల గడువు అయితే ముగిసిపోతుంది. ఆ సర్పంచుల గడువు ముగిసిపోయిన తర్వాత మరి ఆ గ్రామ పంచాయతీల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఒక స్పష్టత అయితే రాలేదు. ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి పంచాయతీ ఎలక్షన్లు? ఎందుకంటే గత నెల 5వ తేదీన మటుకు ఈ ఈసీ అంటే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుపుకోవచ్చు అంటూ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇక్కడ జిల్లాధికారులు మాత్రం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కొంత చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. వాటికి సంబంధించి ప్రొసీడింగ్ ఆఫీసర్స్ కానీ లేదంటే పంచాయతీ ఎన్నికల నిర్వహణ సిబ్బంది కానీ, ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులకు మరమ్మతులు, బ్యాలెట్ బాక్సులకు కలరింగ్ చేయడం, ఆ తర్వాత వాటన్నిటిని కూడా పూర్తి సంసిద్ధత చేసే విధంగా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఒక అధికారులు అయితే చేపట్టినట్టుగా మనకు సమాచారం అందుతుంది. కానీ ఎప్పుడు ఎన్నికలు అనేటటువంటిది ఇంకా తేలకపోవడంతో ఆశావహుల్లో ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి ఒక ఉత్సుకతతో ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక సందిగ్ధత నెలకొని ఒక సస్పెన్స్ అయితే కనబడుతుంది. ఎప్పుడు ఉంటాయి ఎలక్షన్లు, ఎప్పుడు వరకు ఉంటాయి అంటే అయితే ఇటీవలే ఆ పార్లమెంట్ కు సంబంధించి కూడా ఎన్నికలకు ఇక్కడ నాయకులు సమాయత్తం కావడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలే ముందుంటాయి, బాగా మోగిపోతోంది. తర్వాత అన్ని పార్టీలకు అంటే ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు చేస్తుండడం చూస్తుంటే ముందే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయా, ఆ తర్వాత లేదంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయా అనేటటువంటి ఒక సందేహం మాత్రం ఇక్కడ ప్రజల్లో అయితే నెలకొంది. ఎందుకంటే ఇంకా ఏ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇదివరకు వెలువడలేదు. ఇటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కానీ లేదా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కానీ ఏది కూడా ముందు వెలువడలేదు. అయితే ప్రభుత్వం కూడా వీటిపై ఎలాంటి స్పష్టత కూడా ఇవ్వలేదు. కాకపోతే ప్రజల్లో మాత్రం ఒక సందేహం అయితే నెలకొంది, ఏ ఎన్నికలు ముందు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు 6 అంటే మరో 25 రోజుల్లో సర్పంచుల గడువు ముగుస్తుంది. కాబట్టి మరి ఆ సర్పంచుల పదవీ కాలం పొడిగిస్తారా, లేదంటే ఆ సర్పంచుల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన ఏదైనా ఉండబోతుందా మళ్ళీ ఎన్నికలు అయ్యేంత వరకు, లేదా గత 5న ఇచ్చినటువంటి యొక్క ఉత్తర్వుల బట్టి మరి ముందే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా? ఒకవేళ ముందే పంచాయతీ ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఉన్నటువంటి ఒక 25 రోజుల కాల పరిమితి సరిపోతుందా? 25 రోజుల్లోనే ఆ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక నామినేషన్లు కానీ లేదంటే ప్రకటన వెలువడడం, తర్వాత నామినేషన్లు, ఉపసంహరణ, సంవరణ, పరిశీలన, పోలింగు, ఫలితాలు ఇవన్నీ జరగడానికి ఉన్నటువంటి ఈ కాలం సరిపోతుందా అనేటటువంటి ఒక సందేహం కూడా ఇటు ప్రజల్లో నెలకొంది. అంటే ఓవరాల్ గా అయితే కొన్ని అందుతున్నటువంటి ఒక సూచనలు అంటే బయట జరుగుతున్నటువంటి ఒక ప్రచారాలను బట్టి దాదాపుగా పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే పంచాయతీ ఎన్నికలు ఉండబోతాయి అనేటటువంటిది ఒక వాదన అయితే వినపడుతోంది. అయితే అధికారులను మనం సంప్రదించినప్పుడు ఆ అధికారులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇంకా ప్రకటన అయితే వీటి గురించి రాలేదు. కాకపోతే గత నెల 5న మాత్రం ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ ఈసీ మాత్రం ఒక ప్రకటన వెలువడంతో తామైతే వాటికి సంబంధించినటువంటి యొక్క
ఏర్పాట్లు అయితే కొంతవరకు అయితే చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఎలక్షన్ ఎప్పుడైనా ఉండొచ్చు కానీ ముందస్తుగానైతే వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అయితే ఈ ప్రజల్లో మాత్రం ఒక సందేహం అయితే నెలకొంది. అంటే ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజలైతే భావిస్తున్నారు. ఏ ఎలక్షన్ ముందుంటాయి ఆ తదనుగుణంగా వారు ఏర్పాట్లు చేసే పాటు ఉంటుందని చెప్పేసి ప్రజల్లో అయితే ఒక వాదన వినబడుతోంది రాజశేఖర్. పరిస్థితులు చూసుకుంటే మీరు అన్నట్లు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎక్కడ కూడా ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ప్రకటన చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా కూడా కార్యాచరలేదు. కేవలం పార్లమెంట్ ఎన్నికలపైన దృష్టి పెట్టినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక మరొకసారి మనం చూసుకుంటే ఒకవేళ ఆదిలాబాద్కు సంబంధించి పార్లమెంట్ తర్వాతే కనుక పంచాయతీ ఎన్నికలు జరిగితే కనుక ఏ పార్టీకి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది? అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇంపాక్ట్ కనిపించే అవకాశం కనిపిస్తుందా? తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన మార్పులకు అనుగుణంగా ఉండే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు మనం? అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ చూసినట్టయితే ఇప్పుడు ఉన్న పరంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే మటుకు ఇక్కడ ఆదిలాబాద్ స్థానంలో మాత్రం పోటీ ఉండేటటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆదిలాబాద్ సెగ్మెంట్ కు సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ 4 బాగా వేసింది. ఆ తర్వాత 2 స్థానాల్లో అయితే భరాసా ఒక స్థానం కాంగ్రెస్ ఉంది. కానీ అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండడంతో కాంగ్రెస్ కొంత మైలేజ్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అయితే పోటీల్లో ఇప్పటికే ఇక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి యొక్క సీతక్క ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే 2 సార్లు నియోజకవర్గంలో పర్యటించింది. ఆ తర్వాత దానికి అనుగుణంగానే ఇక్కడ హస్తగతం చేసుకునేందుకు పార్లమెంట్ స్థానాన్ని అయితే తేలికించుకునేందుకైతే ఆమె ఉన్నతంగా పావులు గడుపుతోంది. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క అసెంబ్లీ అంటే పార్లమెంట్ స్థానంలో ఇప్పటికీ అభ్యర్థుల ఎవరు అనేటటువంటిది కూడా ఇంకా ఆ సందిగ్ధత ఉన్నది. అంటే దాదాపుగా పోటీలో 2 ముగ్గురు కూడా ప్రతి పార్టీ నుంచి కూడా టికెట్ ఆశిస్తున్నారు. సో ఎవరెవరి విజయావకాశాలు ఎలా ఉంటాయన్నారు కూడా ఒకటి మనం వేరు చేసుకుంటే కూడా అంటే దాదాపుగా కాంగ్రెస్ తర్వాత భాజపాల మధ్య గట్టి పోటీ ఉండేటట్టే అవకాశం అయితే కనబడుతుంది రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సచిన్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ మంత్రి భట్టి విక్రమార్క మధ్యలో పర్యటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన పర్యటనలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామని కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వాన్ని ప్రజాపాలన కూడా అందుకే నిర్వహించామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ విపక్షంలో ఉన్నటువంటి పార్టీ అప్పుడే 30 రోజులు గడవకముందే తమపై విమర్శలు చేస్తుందని కొంచెం ఆగమన్నట్టు కూడా ఆయన కొన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్ మధుర నియోజకవర్గంలో డిప్యూటీ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటన నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గత డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అభయస్థం 6 గ్యారెంటీల పథక దరఖాస్తు స్వీకరణకు సంబంధించి మధుర నియోజకవర్గంలో ఎర్రుపల్లి మండలం బనిగండపాడుకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో సందర్శించారు. ఆ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారీ సంఖ్యలో ఎర్రుపల్లి మండలం బనిగండ్లపాడు చేరుకొని భట్టి విక్రమార్కకు సంబంధించి ఘనస్వాగతం పలికారు. కేరళకు సంబంధించినటువంటి కథకళితో జరిగినటువంటి వాయిద్య తాళాలతోటి మేళతాళాలతోటి భారీ స్వాగతం పలికినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. దాదాపు భట్టి విక్రమార్కకు మున్పెండలేని విధంగా మధుర నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలు కూడా భారీ ఎత్తున ఘనస్వాగతం పలకడం రానున్నటువంటి రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి భట్టి విక్రమార్క మీద మరింత ఆశలు ఉండడం కూడా ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకంగా నెరవేరేటువంటి మహాలక్ష్మి పథకం, ఫ్రీ బస్ సర్వీస్ తో పాటు ఇంకో ముఖ్యమైనటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కూడా ప్రస్తుతం అమల్లో ఉంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే కర్ర కాల్చి వాత పెట్టేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వార్తలు పెట్టినా సరే ఆ పాలక వర్గానికి అప్పుడు గతంలో పనిచేసినటువంటి ముఖ్యమైన నేతలు ఎవరికి కూడా కనీసం కనికరం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేవలం 1 నెల రోజు కూడా పూర్తి కాకముందే అభయస్థం 6 గ్యారెంటీల పథకాన్ని అమలు చేయట్లేదు, ఫెయిల్ అయిందని చెప్పేసి విష ప్రచారం చేస్తా ఉన్నారని చెప్పేసి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదైతే అభయస్థం 6 గ్యారెంటీ పథకం ఫెయిల్ అయితే కాంగ్రెస్ పాలన ఫెయిల్ అవుతుందని చెప్పేసి కలలకంటున్నటువంటి ఆ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కళల్ని సాకారం కానివ్వం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అధిక 6 గ్యారెంటీల పథకాన్ని హామీ ఇచ్చామో ఆ ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైన అమలు చేసి తీర్థమని చెప్పేసి కూడా భట్టి విక్రమార్క స్పష్టం చేసినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా తయారు చేసి ఈ రోజు అప్పులు కూబిల్లోకి నెట్టి ఈ రాష్ట్రంలో చిల్లి గవ్వలు లేకోకుండా రాష్ట్ర ప్రజల్ని నిరుపేదలు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన బీఆర్ఎస్ పాలనలో కొనసాగింది. ప్రస్తుతం
ప్రతి వ్యక్తికి సంపద సృష్టించేటువంటి సామర్థ్యాన్ని రెవెన్యూ పెంచే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో పెంచుతా ఉన్నాం. చిల్లి గవ కూడా దోపిడీ కాకుండా ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా పంచి పెట్టేందుకోసం తమ వంతు కృషి చేస్తామని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకి మధుర నియోజకవర్గం గడ్డ నుంచి ప్రధానంగా హామీ ఇచ్చారు. ఇదే నేపథ్యంలో త్వరలో 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఈ హామీలన్నింటి మీద కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఏం కోరుతున్నారు, ఈ కోరికలు తగిన పత్రంలో రెవెన్యూ ఎంత ఉంది అని చెప్పేసి కూడా పూర్తిగా పరిశీలిస్తున్నామని చెప్పేసి కూడా బట్టి విక్రమ చెప్పాడు. కాంగ్రెస్ కావాలని చెప్పేసి ఆ ప్రచారం చేసినటువంటి బీఆర్ఎస్ నేత ఎవరైతే ఉన్నారో అటు కాంగ్రెస్ కావాలి, కరెంట్ కూడా కావాలి అని చెప్పేసి కూడా స్పష్టంగా జవాబు ఇచ్చినా సరే బీఆర్ఎస్ శ్రేణులు మతిపోయి ఈ రోజు తీవ్రమైనటువంటి విమర్శలు వేస్తా ఉన్నారు. నెల రోజుల్లోనే 6 గ్యారెంటీని పథకాన్ని అమలు చేయాలి అనడానికి కనీసం ఏమాత్రం కూడా వాళ్ళకు లేదని చెప్పేసినటువంటిది కూడా ప్రధానంగా విమర్శ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అంటే ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానమైనటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క నియోజకవర్గానికి చెందినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో బండిగళ్లపాటు జూనియర్ కళాశాలతో పాటు ఇతర తాగునీటికి సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఈ రోజు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తో పాటు సునీల్ దత్ సిపి నేతృత్వంలో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ప్రతిదీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లేందుకు వాళ్ళ జీవన స్థితిగతుల్ని ముందు తీసుకెళ్ళడం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పేసి ఒక స్వరం హామీ ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క ఇచ్చిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం మా ప్రతినిధి రాజు దగ్గరికి వెళ్దాం, మా హైదరాబాద్ ప్రతినిధి. ప్రధానంగా సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల సమితి ప్రధానంగా దృష్టి సారించినటువంటి పరిస్థితి. 48 గంటలు గడవక ముందే 2 హామీలు అక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహాలక్ష్మి పథకం కానీ అలాగే ఏదైతే ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయలు పెంచడం. సో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలకు సంబంధించి విధి విధానాలపై చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లబ్ధిదారులకు ఎంపికకు సంబంధించి విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రజాపాలనలో ఇతర సమస్యలకు సంబంధించి 15 లక్షలకు దరఖాస్తులు దాదాపుగా వచ్చినటువంటి పరిస్థితి. సో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేసే దిశగా దానికి సంబంధించి కార్యాచరణపై ఆయన చర్చించినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఇంకా మిగతా 4 హామీలు ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఏమైనా చర్చ వరకు వచ్చినటువంటి పరిస్థితి ఉందా? 15 లక్షల వరకు మనకి దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి ప్రజాపాలనలో. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ముఖ్యంగా ఈ రోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు, సమీక్షలు జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి రాగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా సచివాలయంకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత సిఐఐ ప్రతినిధులతో పారిశ్రామిక విధానాలపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అది ముగిసిన వెంటనే ఈ యొక్క 6 గ్యారంటీల పథకాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మకంగా భావిస్తా ఉన్నారు. ప్రభుత్వం అయితే 100 రోజుల్లో ఇట్టి పరిస్థితుల్లో ఇవి 6 గ్యారంటీలు అమలు చేసి తీర్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రజాపాలన పేరుతోటి అభయహస్తం దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. అది ఈ రోజుతో గడువు కూడా ముగియడం జరిగింది. గత నెల 28వ తేదీన ప్రారంభమైనటువంటి దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజుతో ముగియడం జరిగింది. అయితే నిన్నటి వరకు మనం చూసుకున్నట్టయితే 1,09,00,000కు పైగా దరఖాస్తులు కూడా రావడం జరిగింది. ఈ రోజు కూడా భారీ ఎత్తున కూడా దరఖాస్తులు వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ ఫిగర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఈ యొక్క దరఖాస్తులో లబ్ధిదారులను ఏ విధంగా గుర్తించాలని చెప్పేసి కూడా అధికారులతో తీవ్రంగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం సచివాలయంలో ముఖ్యమైన అధికారులు ఎవరైతే ఉన్నారో చీఫ్ సెక్రటరీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఈ యొక్క అంటే లబ్ధిదారులను ఈ యొక్క అభయహస్తం లబ్ధిదారులను ఏ విధంగా గుర్తించాలి, దీనికి గుర్తింపు గల గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా చర్చిస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు చేరాలి. అంతిమంగా ఉన్నటువంటి పేదవారికి ఎవరైతే పేదవారు ఉంటారో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరాలనే విధంగా కూడా ఈ గైడ్ లైన్స్ ఉండే విధంగా దాని యొక్క కసరత్తు గురించి అధికారులతో చర్చలు జరుపుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 2 ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో వీటిని ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే ప్రారంభించడం జరిగింది, అమలు చేస్తా ఉన్నారు. ఇక మిగిలిన 4 గ్యారంటీలకు కూడా అతి త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులతో చర్చలు కూడా చేస్తా ఉన్నారు. అతి తొందరలోనే ఈ యొక్క అప్లికేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా 17th వరకు ఆన్లైన్ చేసిన తర్వాత ఈ యొక్క గ్రామాల్లో ఎక్కడైతే అప్లికేషన్స్ తీసుకున్నారో ఆయా గ్రామాల్లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక అక్కడనే ఉండే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ యొక్క గైడ్ లైన్స్ ఉంటాయని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే మొత్తానికి ఇంకా గైడ్ లైన్స్ అయితే బయటకు విడుదల చేయలేదు. ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది లబ్ధిదారుల ఎంపిక కూడా ప్రభుత్వం కంటే ఇక్కడ హైదరాబాద్ లో ఎంపిక చేసే కంటే ఎక్కడైతే తీసుకున్నామో గ్రామం లెవెల్లో మండలం లెవెల్లో
అక్కడే ఎంపిక చేయాలి అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం కూడా భావిస్తా ఉంది. దీనికి సంబంధించి విధి విధానాలు కూడా అతి తొందరలోనే ఖరారు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఏది ఏమైనా మేము అమలు చేసి తీరుతాము, 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది. రాష్ట్రానికి నిధులు కూడా కావాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి వారంలోనే జీతాలు కూడా వేయడం జరిగింది. సో ఇక ఈ 6 గ్యారంటీలలో మిగిలిన 4 గ్యారంటీలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తాము అని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి విధి విధానాలు అతి తొందరలోనే ఖరారు చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. నెక్స్ట్ మనం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకు అందుబాటులో ఉంది. ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి సో ముందు నుంచి కూడా గతంలో మారినటువంటి పరిస్థితులు, ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ తర్వాత మారినటువంటి అధ్యక్ష మార్పు తర్వాత మారిపోయినటువంటి పరిస్థితి పూర్తిగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో దాదాపుగా 14% ఓటింగ్ సంపాదించినటువంటి పరిస్థితి బీజేపీ గత ఎన్నికల్లో. సో 30% ఓట్లు అంటే 30 లక్షల వరకు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. సో 8 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది. సో గతం కంటే చూసుకుంటే గ్రాఫ్ పెరిగింది ఈ ఎన్నికల్లో. సో పూర్తిస్థాయి ఈసారి ఎలా ఉండబోతుంది అంటే రేపు ఎల్లుండి తెలంగాణ బీజేపీ కీలక భేటీ కాబోతుంది. లోక్సభ ఎన్నికల లక్ష్యంగా హైదరాబాద్లో సమావేశాలు నిర్వహించబోతుంది. సో దీనికి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తరుణ్చుక్ ప్రధానంగా పాల్గొనబోతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకునేది అంటే లోక్సభ ఎన్నికల్లో అంటే దక్షిణాదిలో లోక్సభకు తెలంగాణను హబ్గా చేసుకోవాలన్నటువంటి కృతనిశ్చయంతో ఉన్నటువంటి బీజేపీ కర్ణాటకలో కోల్పోయిన ప్రభావాన్ని తెలంగాణలో సంపాదించుకునే విధంగా కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గతంలో 6% వస్తే ఈసారి 16% వచ్చింది. అంటే ఏకంగా 10% ఓటింగ్ శాతం పెరిగింది. ఒక అసెంబ్లీ స్థానం నుంచి 8 అసెంబ్లీ స్థానాలకు పెరిగాయి. అంటే పార్టీ రాష్ట్రంలో బలోపేతమైంది, బలంగా ఉంది. ఆ గెలిచిన స్థానాలు కూడా మొత్తంగా రూరల్ జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గమే కాబట్టి రూరల్లో ఎక్కువగా ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో కనీసం డబల్ డిజిట్ అంటే 10 స్థానాలు సాధించాలి, కనీసం 35% ఓటింగ్ సంపాదించుకోవాలి అన్న కృతనిశ్చయంతో లక్ష్యంతో ఉంది. ఆ మేరకు కొంత ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది, ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే ఇందుకు సంబంధించినటువంటి అంటే మొన్న ఒక వారం 10 రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ సీనియర్ నేత ఆయన కొంత పార్టీ రాష్ట్ర నాయకులకు, ముఖ్య నేతలకు కొంత లోక్సభ ఎన్నికలకు సంబంధించి కొంచెం దిశను నిర్దేశించారు. ఇందులో అంటే లోక్సభ ఎన్నికల్లో ఏ రకంగా వెళ్ళాలి, మొన్నటి వరకు బీఆర్ఎస్ మీద యుద్ధం చేస్తున్నాం, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే అన్నటువంటి బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో కొంత ప్రతిభ కొంతమేర ప్రభావం చూపినప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి టార్గెట్ కాంగ్రెస్గా లక్ష్యం చేసుకొని పోరాటం చేయాలి. అది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అంటే 6 గ్యారంటీల విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ తొందరపడకుండా 100 రోజుల్లో పూర్తి చేస్తాం అని చెప్పేసి చెప్తా ఉంది. అందుకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా క్రమక్రమంగా కొంత లైన్లోకి తీసుకొస్తుంది. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా సిద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికే 6 హామీలలో 2 హామీలను పూర్తి చేశామంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిగతా 4 హామీలను త్వరలోనే పూర్తి చేస్తాము. అందుకు సంబంధించినటువంటి అంటే కార్యాచరణ కూడా మా దగ్గర సిద్ధంగా ఉన్నది అని చెప్పారు. సో ప్రధానంగా చూస్తూ ఉంటే వృద్ధాప్య పెన్షన్లను పెంచి వేయాలి అంటే ఈ నెల నుంచి పెంచి వేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తాము, రైతు బంధు వేస్తాము, పెంచిన రైతు బంధు వేస్తాము, 2 లక్షల రుణమాఫీ, రైతు రుణమాఫీ చేస్తాము, అదేవిధంగా ఫ్రీ బస్సు, గృహజ్యోతి, మహాలక్ష్మి ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ వీటి విషయంలో కొంత తాత్సారం చేస్తూ ఉన్నది. అంటే ఇందుకు సంబంధించినటువంటి కొంత అంటే రైతు బంధును కూడా అంటే భూస్వాములకు కాకుండా 60, 70, 50 ఎకరాలు ఉండటం వాళ్ళ కాకుండా 5 నుంచి 10 ఎకరాల మధ్యలో అంటే 0 నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే వేయాలి అన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఉండక తెలుస్తూ ఉంది. అంటే వీటన్నింటినీ కూడా లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా తీసుకోవాలని చెప్పేసి అమిత్ షా బీజేపీ నాయకులకు సూచించారు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు భృతి ఇస్తామని ఇవ్వలేదు. ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ స్వయంగా 4,000 భృతి ఇస్తామని చెప్పారు నిరుద్యోగులకు. అది కూడా ఇప్పటివరకు ఊసలేదు. వీటన్నింటినీ ఈ ఎన్నికల్లో కొంత ప్రధాన ప్రచారాస్త్రంగా తీసుకోవాలి.
తీసుకొని లోక్సభ ఎన్నికలకు సంబంధించిన వాటి విషయంలో బీజేపీ దూకుడుగా వెళ్ళాలి ఖచ్చితంగా. అంటే గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి మంచి పట్టు ఉన్నది. అదేవిధంగా హైదరాబాదు లోనే ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు అంటే గ్రేటర్ పరిధిలో 4-5 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాదు, సికింద్రాబాద్లో ఇప్పటికే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నది కిషన్ రెడ్డి. ఆ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలి. అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ స్థానంలో నిలబెట్టుకోవాలి. మరికొన్నింటిని కూడా దక్కించుకోవాలి, ఇంకొక 6ని దక్కించుకోవాలి అన్న కోణంలో అమిత్ షా కొంత రాష్ట్ర నాయకులకు కొంత దశను నిర్దేశించారు. రేపు జరగబోయే సమావేశంలో పార్టీ నాయకులు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్తో పాటు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, మిగతా నాయకులందరూ కూడా డీకే అర్ణ వీళ్ళందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా అంటే లోక్సభ ఎన్నికల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రధాన ప్రచారాంశాలు ఏం తీసుకోవాలి, ప్రజలను ఏ రకంగా బీజేపీ వైపు మళ్లించాలి అనే విషయంలో కొంత చర్చించి కొంత కార్యాచరణ సిద్ధం చేసి కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చేరికల విషయంలో అంటే బీజేపీలో చేరికలు ఆగిపోయాయి. చేరికల విషయంలో ఈసారి బీఆర్ఎస్ నేతల లక్ష్యంగా చేరికలకు కొంత పదును పెట్టాలి, ఆ కోణంలో కొంచెం దృష్టి పెట్టాలి అని చెప్పేసి బీజేపీ నిర్ణయం తెలుస్తూ ఉంది. లోక్సభ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. అయితే గతంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ముందు కొంతమంది కీలక నేతలు పార్టీని వీడారు. చివరి క్షణంలో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, వివేక్ వెంకటస్వామి కానీ, విజయశాంతి కానీ ఇట్లా చాలా కొంతమంది పార్టీని చివరి క్షణంలో వీడారు. నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయిన సమయంలోనూ కొంతమంది వీడారు. దీన్ని కూడా కొంత బీజేపీ తీవ్రంగా పరిగణించి ఈసారి ఆ రకమైనటువంటి అంటే లోక్సభ ఎన్నికల సందర్భంగా అట్లాంటి పార్టీని వీడేవారు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. పార్టీని వీడేవాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళిపోవాలని కూడా బీజేపీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా అంటే లోక్సభకు సంబంధించినటువంటి అంటే పార్లమెంటు స్థానాల్లో కనీసం 17 స్థానాల్లో కనీసం 10 దక్కించుకోవాలి అని బీజేపీ లక్ష్యంగా ఉంది. రేపు ఎల్లుండి జరిగేటువంటి పార్టీ ముఖ్య నేతల సమావేశంలో దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధమయ్యే అవకాశం ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.